wonderful opportunity to all electrical aspirants. Are you dreaming for a high-paying government job, particularly in oil and gas sector? If yes, then HPCL recruitment 2026 notification has come out. My dear aspirants, 2026 year కు గాను హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ బ్రాంచెస్ వారికి ఇది ఒక సదవకాశం. సో ఈరోజు పర్టికులర్లీ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ సెక్టార్లో ఒక మంచి హై పేయింగ్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈ హెచ్పిసిఎల్ రిక్రూట్మెంట్ 2026 సంబంధించిన విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ మరి ఎలా అప్లై చేయాలి, అసలు దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి దీంట్లో సిలబస్ కంటెంట్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మరి ఈ రోజు సెషన్లో మరి ముచ్చడించుకుందాం, డిస్కస్ చేద్దాం. My dear friends, if you talk about HPCL, Hindustan Petroleum Corporation Limited, ఇది వన్ ఆఫ్ ది మేజర్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఇన్ ఇండియా. మనకు ఎన్నో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ యూనిట్ హెచ్పిసిఎల్. ఇది పర్టికులర్లీ ఆయిల్ అండ్ గ్యాస్ బేస్డ్ కంపెనీ విచ్ ఫంక్షన్స్ అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ ఓఎన్జీసీ. మనకు ఇది దేని కింద పనిచేస్తుంది, దేని అండర్లో పనిచేస్తుందంటే ఓఎన్జీసీ అండర్లో పనిచేస్తూ ఉంది, రైట్. సో పర్టికులర్గా ఇది ఏం చేస్తూ ఉంటుంది, హెచ్పిసిఎల్ refines crude oil and produces petroleum products, and it takes care of the distribution of the oil across the country, right? So coming to this HPCL 2026, my dear electrical aspirants, ఏ మాత్రం కూడా ఫోకస్ మిస్ అవ్వకుండా ఈ సెషన్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఖచ్చితంగా మీరందరూ కూడా వీటికి అప్లై చేయాలి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తో నిమిత్తం లేకుండా హెచ్పిసిఎల్ కనుక మనం ఒక ప్లాన్డ్గా మనం ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా కూడా మీరు జాబ్ సంపాదించే అవకాశం ఉంది. అండ్ అల్టిమేట్లీ ఒక హై సెక్యూరిటీ జాబ్, వండర్ఫుల్ జాబ్ అని చెప్పుకోవాలి. హెచ్పిసిఎల్లో జాబ్ చేయడం అనేది ఒక చాలామందికి డ్రీమ్గా కూడా ఉంటుంది. మరి ఆ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని నిమిషాలు నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, సియర్ యాక్చువల్గా హెచ్పిసిఎల్ 2026 రిక్రూట్మెంట్కి సంబంధించి వెరీ రీసెంట్లీ నోటిఫికేషన్ అవుట్ అయింది. సో యాక్చువల్గా ఎప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇంపార్టెంట్ డేట్స్, మరి ముందుగా మనకి ఏ నోటిఫికేషన్ పడ్డా అసలు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ డేట్స్ తెలియక తర్వాత అంటే పోస్ట్పోన్ చేసి ఈ అప్లై చేద్దాం అనుకుని కూడా మరి మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి సో డెఫినెట్గా మనం ఇంపార్టెంట్ డేట్స్, ఏ రిక్రూట్మెంట్కి వెళ్ళాలన్నా ఇంపార్టెంట్ డేట్స్ మాత్రం మన మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. ఒక్కసారి ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూసినట్లయితే కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అసలు ఆన్లైన్ అప్లికేషన్ యాక్చువల్గా మనకు హెచ్పిసిఎల్లో ప్యూర్లీ సిబిటి బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే క్లియర్గా ఇన్ ద మంత్ మీన్స్ ఈ మంతే, అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి చూసినట్టే February 25th స్టార్ట్ అయిపోయింది. February 25th ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే మై ఫ్రెండ్స్ February 25th, సో ఆల్రెడీ మార్చ్ మంత్ ఈజ్ రన్నింగ్ నౌ. February 26th ఆఫ్టర్నూన్ 1 o'clock స్టార్ట్ అయింది. మరి ఎప్పుడు ఎండ్ అవుతుందంటే ఈ మంత్లో మార్చ్ 25th నైట్ 11:59 వరకు. ఎందుకంటే 12 అయిపోయిందంటే మళ్ళీ మార్చ్ 26 వచ్చేస్తుంది, అంటే మార్చ్ 25th లాస్ట్. ఇంకా February 25th స్టార్ట్ అయిపోయినటువంటి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మార్చ్ 25th ముగియనుంది. అంటే ఒక రకంగా మీకు అప్రాక్స్ 1 month ఇచ్చినట్టు లెక్క. సో కాబట్టి ఆల్రెడీ మనకు మార్చ్ రన్ అవుతుంది కాబట్టి ఏ మాత్రం డిలే చేయకుండా మీరు ఇమ్మీడియట్గా వన్ ఫైన్ డే మీరు అప్లై చేసేయండి. సో ముందుగా అసలు ఈ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ పోస్టులకి వేకెన్సీస్ ఉన్నాయి, అసలు దీనికి ఒక ఎలిజిబిలిటీ ఏంటి ఒకసారి మనం చూద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, పర్టికులర్గా గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మీన్స్ బీఈ ఆర్ బీటెక్
4 ఇయర్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి, అంటే 4 ఇయర్ బీఈ బీటెక్, అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎలైడ్ బ్రాంచెస్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని వాడు కామన్గా మెన్షన్ చేస్తాడు. అంటే అందులో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తుంది, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వస్తుంది, ఎలక్ట్రికల్ అని ఉంటూ ఇంకా ఎలైడ్ ఏది ఉన్నా కూడా పర్లేదు. సో కొన్ని చోట ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, అయినా పర్లేదు. సో ఎలక్ట్రికల్ ఎలైడ్ బ్రాంచ్ అన్నీ కూడా ఎలిజిబిలిటీ. పోస్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొబేషనరీ ఇంజనీర్స్ ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్ట్కి మరి ఎలిజిబిలిటీ ఏంటంటే, అంటే క్వాలిఫికేషన్ ఏంటంటే, క్వాలిఫికేషన్ వచ్చేసి 4 ఇయర్, ఇది కూడా రెగ్యులర్ అమ్మా. మళ్ళీ మీరు ఈ షార్ట్ టైం అంటే పార్ట్ టైం నాట్ ఎలిజిబుల్ ఇయర్. ఫుల్ టైం బీఈ బీటెక్ వాళ్ళు, అంటే 4 ఇయర్ బీఈ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్కి ఎలిజిబుల్. అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ వేకెన్సీస్ విషయం గురించి మాట్లాడుకుంటే 37 ఉన్నాయి. మీరు అనుకోవచ్చు 37 అంటే చాలా తక్కువ అని. మీరు 23-25లో చూస్తే మామూలుగా 23లో అయితే ఇంకా 16 ఉన్నాయి. అంటే దాంతో కంపేర్ చేస్తే ఈ పోస్టులు అనేవి ఒక రకంగా ఎక్కువనే చెప్పుకోవాలి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. ఎప్పుడు కూడా మనం నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి లేకపోతే వాటిని బట్టి ప్రిపేర్ అవ్వడం కాదు. సో మనకు కావాల్సింది ఒకటే జాబ్, ఒకటే పోస్ట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఫోకసింగ్ వచ్చేసి ప్రిపరేషన్ మీద ఉండాలి. సో మనం ప్రిపరేషన్ కనుక ఇంటెన్సిఫైడ్గా అయ్యామనుకోండి, మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్తో పని ఏముంటుంది. సో ఖచ్చితంగా మనం దాన్ని క్రాక్ చేయగలుగుతాం. సో దేనికైనా ఒక ప్రణాళిక, ఒక డిసిప్లిన్ అనేది అవసరం. సో అది ఉంటే మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్నున్నా ఖచ్చితంగా మనం దాంట్లో మనకు కావాల్సినటువంటి పోస్ట్ మనం సాధించగలుగుతాం. సో కాబట్టి ఇక్కడ 2026 హెచ్పిసిఎల్ ద్వారా మరి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్ట్కి వచ్చేసి మనకు 37 పోస్ట్ ఉన్నాయి. దానికి 4 ఇయర్ బీటెక్ లేదా బీఈ చేసినటువంటి ఫుల్ టైం కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ కూడా ఒకసారి ఈ ప్రొబేషనరీ ఇంజనీరింగ్ సంబంధించి, అంటే బీటెక్ క్వాలిఫికేషన్ మీద, ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ మీద ఉన్నటువంటి పోస్ట్ ప్రొబేషనరీ ఇంజనీర్కి ఈ పోస్ట్ యొక్క పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే, చూడండి అమ్మా, చాలా మంచి పే స్కేల్ ఉందని చెప్పుకోవాలి ఒక రకంగా. మరి పే స్కేల్ 50,000 నుంచి పర్ మంత్ ఇది 1,60,000 సిటీసీ, అంటే ఒకవేళ యాన్యువల్గా మనం తీసుకుంటే 18.4 lakhs అనేవి మీకు వస్తుంది. సో డెఫినెట్గా ఇది మంచి పే స్కేల్. ఇక్కడ మీరు చూస్తుంటే అలవెన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ నేను అవన్నీ అలవెన్సెస్ మెన్షన్ చేయలేదు, మేజర్ మాత్రమే ఇలా రాసుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కూడా కంపెనీనే, హెచ్పిసిఎల్ కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తుంది. అందుకే చెప్పడం జరిగింది, హెచ్పిసిఎల్లో జాబ్ చేయడం అనేది ఒక రకంగా అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే దీంట్లో ఉండే అలవెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, అంటే కొన్ని కంపెనీస్ అనేవి కొంచెం ఎక్కువ ప్యాకేజ్ చూపించవచ్చు పేపర్ మీద, కానీ అవి ఏమి అలవెన్సెస్ ఉండవు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఒక రకంగా ఈ అలవెన్సెస్తో కంపేర్ చేసుకుంటే మనకు పే స్కేల్ అనేది చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. సో మై ఫ్రెండ్స్, సో 50,000 to 1,60,000, సో ఆల్మోస్ట్ మీకు ప్రయాణం 19 lakhs ప్రయాణం వరకు ఉంది. ఇంక్లూడ్ సెపరేట్లీ మళ్ళీ ఎన్నో అలవెన్సెస్ కూడా ఉన్నాయి. రైట్, అయితే ఇప్పటివరకు మనం బీఈ ఆర్ బీటెక్ అంటే ఈ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్కి ఉన్నటువంటి పోస్టులు ప్రొబేషనరీ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే 3 ఇయర్ డిప్లొమా చేశారో, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు అనమాట, 3 ఇయర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి కూడా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ జేడబ్ల్యూ పోస్టులు అమ్మా. ఇంతకుముందు మనం మాట్లాడుకుంది పీఈ పోస్టులు, ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్ట్, అది బీఈ ఆర్ బీటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళకి. ఇప్పుడు మనం డిప్లొమా క్వాలిఫికేషన్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. జేడబ్ల్యూ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు ఎలక్ట్రికల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయంటే 117 పోస్టులు ఉన్నాయమ్మా మనకి. సో ఒకసారి మీకు ఒక 117 మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇవి వచ్చేసి మనకి 117 పోస్ట్ ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. వన్స్ నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాను, ఇక్కడ రాయడం మిస్ అయిపోయింది. ఇక్కడ 117 పోస్టు. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి 3 ఇయర్ డిప్లొమా ప్రోగ్రామ్. సో పాలిటెక్నిక్ చేసి ఉండాలి. ఫుల్ టైం కోర్స్, పార్ట్ టైం ఇస్ నాట్ అలౌడ్. అండ్ పే స్కేల్ చూస్తే వీళ్ళకి కూడా ఏ మాత్రం తగ్గకుండా మంచి పే స్కేల్ అందిస్తున్నారు. ఇక్కడ 30,000 to 1,20,000 వరకు ఉంటుంది.
సో మరి ప్రాణం మనం తీసుకున్నట్లయితే సిడిసి చూసుకుంటే 10.88 lakhs అంటే వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ 11 lakhs ప్రాణం వస్తుంది. అల్టిమేట్లీ వెరీ గుడ్ ప్యాకేజ్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించింది. ఒకసారి మనం ఈ సెలక్షన్ ప్రాసెస్ పర్టికులర్గా మనం ఈ గ్రాడ్యుయేషన్ గురించి మాట్లాడదాం. ప్రొబేషనరీ ఇంజనీర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ప్రొబేషనరీ ఇంజనీర్స్ గురించి పీఈ పోస్ట్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా మొత్తం మనకి ఏదైనా కూడా ఈవెన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కూడా ఇది కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్. సో ఇది ఈ పర్టికులర్గా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ముందు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ రాయాల్సిందే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత వచ్చేసి మనకి గ్రూప్ టాస్క్, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు గ్రూప్ డిస్కషన్ సంథింగ్ అని చెప్పేసి. సో ఒక గ్రూప్ టాస్క్ ఉంటుంది. ఆఫ్టర్ దీస్ టూ స్టేజెస్ అండ్ ద క్యాండిడేట్ హ్యాస్ టు ఫేస్ ది పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే 3 ప్రాసెసెస్ ద్వారా క్యాండిడేట్ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది. డోంట్ వరీ హియర్, ఇదంతా కూడా జనరల్గా ఒక ఐటీ కంపెనీ రిక్రూట్ చేసే ప్రాసెస్ కదా. ముందుగా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్, దెన్ టెక్నికల్ రౌండ్, లేదా జనరల్ గ్రూప్ డిస్కషన్ రౌండ్, దెన్ ఫైనల్లీ పర్సనల్ ఇంటర్వ్యూ. సో కాబట్టి ఇక్కడ దీని గురించి పెద్దగా వరియాలి. మేజర్గా ఫోకస్ చేయాల్సింది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మరి ఎన్ని మార్క్స్ కండక్ట్ చేయబడుతుంది, డ్యూరేషన్ అంతా, ఏ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంసీక్యూస్ ఉంటాయా, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటాయా, సబ్జెక్టివ్ ఉంటుందా, డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మన మైండ్లో అరైజ్ అవుతాయి. ఒకసారి చూద్దాం మరి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు చూడండి, క్లియర్గా మీరు మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే చూడండి ఇప్పుడు మీకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ రోజు అంటే టెంటేటివ్గా ఇచ్చాడు. టెంటేటివ్ అంటే ఇప్పటికైతే మెన్షన్ చేశారు, తర్వాత యాజ్ పర్ దేర్ గవర్నమెంట్ దే మే చేంజ్ ద డేట్ ఆల్సో. ఇప్పటి వరకు అయితే టెంటేటివ్ డేట్ ఏమి ఇవ్వడానికి మే 3rd ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ టెంటేటివ్, నాట్ కన్ఫర్మ్డ్ డేట్. ఓకే రైట్. ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే 170 MCQs ఉంటాయి. 170 MCQs అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ సిబిటిలో ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఈక్వల్ ప్రయారిటీ టెక్నికల్కి జనరల్ యాప్టిట్యూడ్కి 2 కేటగిరీస్ ఉన్నాయి. టెక్నికల్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించి, జనరల్ యాప్టిట్యూడ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ టెక్నికల్, 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ యాప్టిట్యూడ్. చూడండి, అంటే దీన్ని బట్టి చూస్తే 170లో ఇక్కడ చూడండి 85 MCQs ఫ్రమ్ టెక్నికల్, 85 questions ఫ్రమ్ జనరల్ యాప్టిట్యూడ్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. మనకి ఇక్కడ గేట్లో మాదిరిగా 2 marks క్వశ్చన్స్ ఏముండవు. 175 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఈక్వల్ డివిజన్ చేయడం జరిగింది. టెక్నికల్ మరియు వచ్చేసి మనకి జనరల్ యాప్టిట్యూడ్. ఈచ్ క్వశ్చన్ ఈజ్ క్యారింగ్ 1 mark. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మిగిలిన ఎగ్జామ్స్ జనరల్గా మనం లోకల్గా రాసేటువంటి ఈఏఈ ఎగ్జామినేషన్స్లో లాగా కాకుండా ఇక్కడ మనకి గేట్ మాదిరిగానే నెగటివ్ మార్కింగ్ ఉంది. ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ యూ నీడ్ టు ఫేస్ వాట్ యువర్ -0.25 mark. అంటే 1/4. అంటే ఎంత మనకి 1 markలో అంటే 1/4 mark మనకు నెగిటివ్ మార్కింగ్ అవుతుంది ఫర్ అటెంప్ట్ చేసి ఇన్కరెక్ట్గా ఉందనుకోండి. సో డెఫినెట్లీ యూ మే ఫేస్ యువర్ 0.25 ఫర్ నెగిటివ్, -0.25 ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇంకొంచెం మనం ముందుకెళ్తే 175 కాబట్టి మినిమం మనం 175 minutes ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇక్కడ 170కి 150 minutes డ్యూరేషన్. అంటే ఏంటి, 150 అంటే 60 + 60 అంటే 120 అంటే 2 hours అండ్ హాఫ్ అన్ అవర్ అంటే 2.5 hours డ్యూరేషన్ ఉంది. 150 minutesలో మీరు 170 క్వశ్చన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గేట్లో మాదిరిగా అంత డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉండవు. సో కాబట్టి మీరు అంత వరి అవసరం అంటే బాగా అంటే ఈ కంప్యూటేషన్స్ ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏమి ఉండవు. కాబట్టి మీరు ప్రిపరేషన్ చేసినప్పుడు కూడా అంత లెందీ క్వశ్చన్స్ని, అంత కాంప్లెక్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీ టైం మేనేజ్మెంట్. సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్. టెక్నికల్ విషయానికి వస్తే టెక్నికల్ క్వశ్చన్స్ అయితే చాలా సింపుల్గానే ఉంటాయి. మీరు సింపుల్గా గేట్లో 1 mark క్వశ్చన్స్, ఈఎస్సిలోని క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్, ఏఈ లోకల్గా వస్తున్నటువంటి ఏఈ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేస్తే టెక్నికల్ రౌండ్ అయితే చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు.
జనరల్ యాప్టిట్యూడ్ కూడా మోస్ట్ ప్రాబ్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ గానే ఉంటాయి, బట్ కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా కొంచెం లాజికల్గా ఉంటాయి. అంటే వెంటనే చూడగానే మనకు వెంటనే ఐడియా రాకపోవచ్చు, బట్ అవి కూడా మీరు ఎక్కువగా మీరు ప్రిపరేషన్ లెవెల్లోనే ప్రాక్టీస్ చేసి ఉంటే మాత్రం దెన్ యూ విల్ వాటిని కూడా మీరు ఓవర్కమ్ చేయొచ్చు. సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ టెస్ట్ చూసినట్లయితే కొంచెం టైం మేనేజ్మెంట్ మాత్రం పైన మనం ఫోకస్ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక రకంగా లెస్ టైం. 170 క్వశ్చన్, మరి మనకు దొరుకుతుంది ఇక్కడ 150 మినిట్స్. యాక్చువల్గా మనకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఏదైతే ఉందో దీంట్లో మనకి ఓవరాల్గా చూస్తే జనరల్ యాప్టిట్యూడ్ ప్లస్ టెక్నికల్ వీటి కలిపి రెండు కలిపితే 60% మినిమం స్కోర్ చేయాలా. ఎవరికి? అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ. అన్రిజర్వ్డ్కి ఈడబ్ల్యూఎస్కి మాత్రం 60% ఉండాల్సిందే. ఇది రెండు కేటగిరీస్ కలిపి జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ప్లస్ టెక్నికల్ కలిపి మై ఫ్రెండ్స్. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ మాత్రం 54% మినిమం మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. 54 ఏది ఈ రెండు కలిపి. కానీ టెక్నికల్లో మాత్రం మినిమం 50% అయితే చేయాల్సిందే. బట్ టెక్నికల్లో 50% మార్క్స్ తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టమేమీ కాదు పేపర్ ప్రిపేర్ అయిన వాడికి మాత్రం. సో టెక్నికల్ టెక్నికల్ నుంచి 50% స్కోర్ చేస్తూ టెక్నికల్ ప్లస్ జిఏ రెండు కలిపితే మినిమం 60, జనరల్ వాళ్ళకైతే 60%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే 54% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్గా డిసైడ్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ ఓల్డర్ స్టాటిస్టిక్స్ కానీ ఇప్పుడు కూడా ప్రజెంట్ మెన్షన్ చేసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫ్రెష్ నోటిఫికేషన్ ఏదైతే మనకు వచ్చిందో దాంట్లో చూసిన తర్వాతకి ఇది మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పర్టికులర్గా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మేజర్గా మనకు ఉంటున్న సబ్జెక్ట్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్, ఇవన్నీ జనరల్గా ఉండే సబ్జెక్ట్సే. ఏంటి? సర్క్యూట్స్, మెషిన్స్, పవర్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, ఈ సబ్జెక్ట్సే మేజర్గా మనకు ఉంటాయి. ఇవే సబ్జెక్ట్స్ మేజర్గా. ఇంకా డీటెయిల్డ్ సిలబస్ అండ్ టాపిక్ వైజ్ సిలబస్కి మరొక వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడైతే మాత్రం ఓవరాల్గా మీరు దృష్టి సారించాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఈ టెక్నికల్లో ఏంటంటే ఇక్కడ మీరు 6 సబ్జెక్ట్స్ మెన్షన్ జరిగింది. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మెషిన్స్, పవర్ సిస్టమ్, మెజర్మెంట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, EMF. దీస్ ఆర్ ది యాక్చువల్ సబ్జెక్ట్స్ ఇన్ ద సిలబస్ ఆఫ్ HPCL మన PE పోస్ట్కి. ఇక్కడ ఒకసారి మనం ఓల్డర్ కట్ ఆఫ్ చూద్దాం. అంటే ఎన్ని మార్కులకి కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది, ఎన్ని మార్క్స్కి ప్రీవియస్ రిక్రూట్మెంట్స్లో మరి జాబ్ రావడం జరిగింది, ఏ కేటగిరీ వైజ్గా ఎంత కట్ ఆఫ్ ఉండింది అనేది ఒకసారి మనం చూద్దాం. మై డిపెండ్స్ HPCL 2023 కట్ ఆఫ్ను కనుక మనం గమనించినట్లయితే అప్పుడైతే మనకు కేవలం అప్పుడైతే కేవలము మనకి 16 పోస్టులు మాత్రమే, 16 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి 2023లో జరిగినటువంటి HPCL రిక్రూట్మెంట్లో ఈ ప్రమోషన్ ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులకైతే. ఇప్పుడు దీంట్లో ఈ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ చూడండి ఒకసారి, 139 మార్క్స్. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 122, ఓబీసీ వాళ్ళకి 137.5. మీరు అబ్జర్వ్ చేస్తే ఈడబ్ల్యూఎస్ కంటే ఓబీసీ వాళ్ళ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే చూడండి ఇక్కడ కాంపిటీషన్ మీరు ఎలా ఉందో. ఎస్సీ వాళ్ళు కూడా, ఎస్సీ కట్ ఆఫ్ కూడా బాగానే ఉంది, 134 ఉంది 2023 రిక్రూట్మెంట్లో. అండ్ ఎస్టీ విచిత్రం ఏంటంటే ఇక్కడ అన్నిటికంటే కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తక్కువగా ఉంది, 122. అంటే ఆ టైంలో వాళ్ళు లక్కీ అనమాట. సో అంటే చూడండి ఇది కట్ ఆఫ్గా ఉంది. ఒకసారి మనం 2025 HPCL రిక్రూట్మెంట్లో జరిగిన కట్ ఆఫ్ కూడా చూద్దాం. అప్పుడు వేకెన్సీస్ 35 ఉన్నాయి. అదే చెప్తున్నాను చూడండి, 23లో 16 వేకెన్సీస్, ఇప్పుడు వేకెన్సీస్ 35, ఇప్పుడు 37. అంటే వాటితో కంపేర్ చేస్తే బెటర్గానే ఉంది. మీరు అనుకోవచ్చు వేకెన్సీస్ క్వాంటిటీని చూసి చాలా తక్కువగా ఉన్నాయి, మనం అప్లై చేయడం అవసరమా అనే మీమాంసలో ఉండొచ్చు. కానీ చాలా తప్పుడు ఆలోచన. ఖచ్చితంగా మీరు అప్లై చేయాలి, అటెంప్ట్ చేయాలి. ప్రయత్నం చేయడం అనేది మన తప్పే అవుతుంది మై ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మన సైడ్ నుంచి మనం ఫుల్ ఎఫర్ట్ పెట్టేసి సో సింపుల్ హానెస్ట్గా మనం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఆ ఫ్రూట్స్ అనేవి ఏ టైంలో మనకు వస్తే తెలియదు. కాబట్టి సో మనం చేయడానికి ఎప్పుడు కూడా ఎఫర్ట్ పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. సో సిన్సియర్లీ ఐఎమ్ అపీలింగ్ యూ ఆల్, అందరినీ కూడా మీరైతే ముందైతే అప్లై చేయండి. సో డోంట్ సీ
ఫర్ ది అప్కమింగ్ రిజల్ట్. అంటే ఆ రిజల్ట్ ఏమవుతుంది అనేది మనకు ప్రస్తుతానికి అది అవసరం లేదు. సో బట్ మనం మాత్రం దేన్ని కూడా వదలకుండా అన్నిటిని అప్లై చేస్తూనే ఉండాలి. అప్లై చేసిన ప్రతి ఎగ్జామ్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతూనే ఉండాలి. రైట్. సో అక్కడ కట్ ఆఫ్ చూడండి, ఇక్కడ కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. మేబీ పేపర్ ఇట్ డిపెండ్స్ ఆన్ పేపర్ లెవెల్ కూడా కావచ్చు. 23తో కంపేర్ చేస్తే 25లో కట్ ఆఫ్ చూడండి బాగా తగ్గిపోయి ఇక్కడ 139 మార్క్స్ ఉంటే జనరల్కి 127.5 ఉంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 122 అండ్ ఈడబ్ల్యూఎస్కి అయితే ఇంకా తక్కువ 112. అంటే దీన్ని బట్టి చూస్తే మై ఫ్రెండ్స్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా దీన్ని చూసి సంతోషించాలి. అండ్ ఓబీసీ వాళ్ళకి చూడండి 127.5, బట్ 23తో కంపేర్ చేస్తే తక్కువే ఉంది. ఎస్సీ కూడా చాలా తక్కువైంది. ఈవెన్ ఎస్టీ కూడా చూడండి చాలా తక్కువ ఉంది. అండ్ 2025లో కట్ ఆఫ్స్ బాగా తగ్గించబడ్డాయి. మేబీ ఇట్ డిపెండ్స్ ఆన్ పోస్టులు కూడా, ఎందుకంటే ఇక్కడ డబుల్ పోస్ట్ కదా. 2023లో పోస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు 2025లో పోస్ట్ పెరిగాయి కాబట్టి కట్ ఆఫ్ తగ్గింది. సో ఐ థింక్ ఇప్పుడు 2026 రిక్రూట్మెంట్లో కూడా ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా ఇదే కట్ ఆఫ్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి మీన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ విషయానికి వస్తే హెచ్పిసిఎల్ని ప్రిపేర్ చూడు, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా మనకు ఫండమెంటల్ గైడ్లైన్స్ ఇచ్చేవి మాత్రం ఎప్పుడు కూడా పీవైక్యూసే. సో మనకి పేపర్ ఈ గతంలో ఎటువంటి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా స్ట్రెస్ చేయడం జరిగింది, ఏ సబ్జెక్ట్లో ఎటువంటి మోడల్ పైన వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, రిపీటెడ్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి పీవైక్యూ చూస్తున్నాయి. సో ఖచ్చితంగా మనకి మార్కెట్లో హెచ్పిసిఎల్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అంటే పీవైక్యూస్ ఇస్తున్నటువంటి బుక్స్ చాలా ఉన్నాయి. సో మీరు ఆ పీవైక్యూస్ని ఖచ్చితంగా రిఫర్ చేయండి. దీంతో పాటుగా గేట్ నుంచి 1 మార్క్ క్వశ్చన్, ఈఎస్సి నుంచి ఈఎస్సి పీవైక్యూస్, గేట్లోంచి అయితే 1 మార్క్ క్వశ్చన్ చేయండి. అండ్ లోకల్ స్టేట్లో ఉన్నటువంటి ఏఈ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, సో ఆ పీవైక్యూ చూడండి. సో ఎక్కువగా మేము చెప్పేది ఏంటంటే మీరు ఆల్రెడీ గేట్కి ప్రిపేర్ అయ్యే ఉంటారు కాబట్టి, ఇంకా మీరు ఆ క్లాస్ రూమ్ నోట్స్ చదివేసే ఉంటారు కాబట్టి పీవైక్యూస్ మీద ఎక్కువగా దృష్టి సారించండి. మొదటగా మీరు హెచ్పిసిఎల్ పీవైక్యూస్ కవర్ చేసిన తర్వాతకి దెన్ మిగతా వాటి ఇక్కడ మేము చేస్తే రీడ్ గేట్ ఆర్ ఈఎస్సి ఏఈ క్లాస్ రూమ్ నోట్ చాలామంది ఆల్రెడీ కోచింగ్లు తీసుకొని ఉంటారు. మీ దగ్గర మీ హ్యాండ్ రిటర్న్ క్లాస్ రూమ్ నోట్స్ ఉంటుంది, దాన్ని రిఫర్ చేయండి. సో అదే సమయంలో మీరు పీవైక్యూస్ ఆఫ్ హెచ్పిసిఎల్, నెక్స్ట్ ఏఈ ఎగ్జామినేషన్, గేట్ 1 మార్క్ ఇవి చేయండి. రైట్. సో ఇది మన ప్రిపరేషన్ స్టార్ట్గా చెప్పుకోవాలి. సో ఏది ఏమైనప్పుడు కూడా మీకు ముందే చెప్పాను, హెచ్పిసిఎల్ అనేది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే వన్ ఆఫ్ ది మేజర్ పబ్లిక్ సెక్టార్ యూనిట్గా చెప్పుకోవాలి. సో ఎటువంటి ప్రామినెంట్ ఆర్గనైజేషన్స్లో మరి వర్క్ చేయడం అనేది చాలామందికి మరి ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. కాబట్టి అటువంటి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ 2026లో పడినటువంటి హెచ్పిసిఎల్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ని తరువుగా చదవండి. మీరు చదివిన తర్వాతకి మీరు ఒకసారి ఈ ఆన్లైన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో 1 ఫైన్ డే ఖచ్చితంగా గడువు ముయ్యగా ముందే మీరు అప్లై చేయండి. సో ఈ హెచ్పిసిఎల్ సంబంధించినటువంటి పీవైక్యూస్ తోటి సో ఏ మోడల్ అంటే ఎక్కువ ఎటువంటి మోడల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఆ సంబంధించిన విషయాల్ని మీతో పంచుకుంటూ మరొక వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకి వస్తాం. మరి ఎందుకు ఇంకా ఆలస్యం? సో మీరు ఎవరైతే హెచ్పిసిఎల్ని చాలా సీరియస్గా తీసుకొని మరి స్ట్రాటజీగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా మరి లైవ్ బ్యాచ్లో మీరు ఇంక్లూడ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి. సో మీరు కాల్ చేస్తే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తారు. సో మీ అందరికీ కూడా హెచ్పిసిఎల్కి అప్లై చేస్తున్నటువంటి అందరు ఆస్పిరెంట్స్ కూడా మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి మరికొన్ని విషయాల్ని సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్ మీద అవగాహన పెంచేటువంటి వీడియోస్ తోటి ముందుకు వస్తానని మీకు ప్రామిస్ చేస్తూ సో ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. This is your ANR sir, Sai Meda, Dilshuk Nagar, Hyderabad.